If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. రైట్, ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనను ముందే ఊహించారా? అవుననే అంటున్నాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లైట్ అని చెబుతున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా అనిపించిందని ఆకాష్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this flight, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happening. Remote isn't working. Nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనను ముందే ఊహించారా అంటే అవుననే అంటున్నాడు ఆకాష్ అనే ప్రయాణికుడు. ఈ విమానం ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లైట్ అని చెబుతున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా అనిపించిందని ఆకాష్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. అంతేకాదు ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. కృష్ణ, ఒక ప్రయాణికుడు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కగానే ఏదో తేడా కొడుతుందని అనిపించి అతను ట్వీట్ కూడా చేశాడు, వీడియో కూడా పోస్ట్ చేశాడు. అంటే ఇదంతా ఏమీ అబ్జర్వ్ చేయకుండానే టేకాఫ్ చేశారనుకోవాలా, లేకపోతే అంతేకాకుండా పైలట్స్ కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉందని కూడా చెప్తున్నారు. ఏంటి, ఇది ఏమైనా నిర్లక్ష్యం అనుకోవాలా? శంకరి, కొద్దిసేపు క్రితం మనం ఈ ట్వీట్ చూసాం. ఆకాశ్ వర్ష అనే ఒక ప్రయాణికుడు ఈ ట్వీట్ చేశారు. అందులో లోపల ఉన్నటువంటి విజువల్స్ ని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొంత తర్వాత మాట్లాడదాం. ముందుగా అప్డేట్స్ కనుక మనం చూస్తే, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అత్యంత ఉన్నత స్థాయి అధికారులతో ఈరోజు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాంట్లో ఈ యొక్క ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇటు దర్యాప్తు జరిపించడంతో పాటు బాధితులు ఎవరైతున్నారో, బాధిత కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఎలా రీచ్ అవ్వాలి, తర్వాత వాళ్ళందరినీ ఎలా కన్సోల్ కావాలి, తర్వాత గుజరాత్ ప్రభుత్వంతో గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం, తర్వాత ప్రధాని మోదీ కూడా మరికొద్దిసేపట్లో గుజరాత్ కి బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి కూడా ఆయన వెళ్లి అక్కడ బాధితులను కూడా పరామర్శించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ, అమిత్ షా కూడా గుజరాత్ ప్రయాణం కాబోతున్నారు. ఇటు విజయవాడ నుంచి బయలుదేరినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరికొద్దిసేపట్లో గుజరాత్ విమానాశ్రయంలో దిగబోతున్నారు. ఈ గుజరాత్ విమానాశ్రయం ఏదైతే అహ్మదాబాద్ విమానాశ్రయం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం కొద్దిసేపటి క్రితమే రెజ్యూమ్ అయింది. అక్కడ మళ్లీ విమానయాన సేవలు మళ్లీ పునఃప్రారంభించారు. మళ్లీ యథావిధిగా ఫ్లైట్స్ అన్ని కూడా రెజ్యూమ్ అయినాయి. మరికొద్దిసేపట్లో అక్కడికి మన
విమానయాన శాఖ మంత్రి అక్కడికి దిగుతున్నారు. అక్కడ సంఘటన స్థలానికి కూడా వెళ్తున్నారు. అయితే సంఘటన జరిగినటువంటి తీరు గనక మనం చూసుకుంటే సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది, అందుకే మేడే కాల్ ఇవ్వటం జరిగింది అన్నది ప్రాథమికంగా ఈ యొక్క డీజీసీఏ చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసే పనిలో ఉన్నారు. ఆ బ్లాక్ బాక్స్ వస్తే గానీ ఏటీసీకి అదేవిధంగా పైలట్స్ కి మధ్య ఏవి చర్చలు జరిగాయి, తర్వాత ఎటువంటి సాంకేతిక లోపాన్ని ఈ యొక్క పైలట్స్ గుర్తించారు, ఆ సాంకేతిక లోపాన్ని ఏటీసీకి కన్వే చేశారా, లేకపోతే ఆ సాంకేతిక లోపం ఏదని ఇద్దరు పైలట్స్ ఏమన్నా మాట్లాడుకున్నారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం కాన్వర్సేషన్ జరిగినాయి, ఎవరి మధ్య జరిగినాయి అనేవి కూడా ఈ బ్లాక్ బాక్స్లు ఉంటాయి. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసే పనిలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా అక్కడ దించారు. సో ముందు భాగంలో ఈ ప్రమాదం జరిగినటువంటి ముందు భాగంలో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ యొక్క రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది రికవరీ అయిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే విజయ్ రూపానీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు ప్రముఖులు కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పలువురు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, బ్రిటిషర్స్ ఉన్నారు, విదేశీయులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు కూడా మరికొద్ది సేపట్లోనే గుజరాత్ కి వెళ్లే అవకాశం ఉంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మళ్లీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది కాబట్టి మళ్లీ అక్కడికి ప్రత్యేక విమానాల్లో ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ, ఆయా దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు అక్కడికి ల్యాండ్ అవబోతున్నారు. మన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులు కూడా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయబోతున్నారు. సుమారు 90-95 మంది విదేశీయులే ఉన్నారు. ఇందులో ఈ 242 మందిలో సుమారు 100 మంది వరకు కూడా విదేశీయులు ఉన్నారు. కాబట్టి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలకి అందరికీ కూడా సమాచారం అందించడం, వారికి సహాయ సహకారాలు కూడా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు, తర్వాత వాళ్ళకి ఇచ్చేయడానికి ఒక ప్రత్యేకమైన కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో విదేశాలకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది కొంత సీరియస్ తో కూడుకున్నటువంటి విషయం. సో దీనికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు చేయాలి, ఏ విధంగా విచారణ చేయాలి, వీటి అన్నిటి కూడా ఒక పక్క జరుగుతుంది, ఒక పక్క బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా అక్కడి నుంచి శకలాలను తొలగించి లోపల ఉన్నటువంటి క్షతగాత్రులను, అదే మిగతా గల్లంతైన వారందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క ఈ యొక్క విమానం 2 బిల్డింగ్లను ఒక్కసారిగా ఢీకొన్నట్లుగా గుర్తించారు. మొదటి బిల్డింగ్ జూనియర్ హాస్టల్, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జూనియర్ మెడికోలా హాస్టల్ ఒకటి, తర్వాత సీనియర్ మెడికోలా హాస్టల్ ఒకటి, ఈ రెండింటినీ కూడా ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. సో దాంట్లో కూడా కొంతమంది విద్యార్థులు కూడా ఇందులో ఈ ప్రమాదాలకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే దానికి సంబంధించి అంటే ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమందిని ఆసుపత్రిలో చేర్పించారు అనే వివరాలన్నింటినీ కూడా ఇక ప్రభుత్వం బయటపెట్టలేదు. దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో ఆ వివరాలను కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో కూడా దీనిపైన దర్యాప్తు చేస్తామంటూ డీజీసీఏ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే శంకర్, ఇందాక మీరు చెప్పినట్లుగా ఆకాశ్ వత్స అనే ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది. అంటే డొమెస్టిక్ ప్యాసింజర్స్ ని ఎక్కించుకుని అక్కడికి వెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యలోనే ఈ విమానంలో కొంత లోపాలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన తన వీడియోలు కూడా పోస్ట్ చేశారు. కానీ ఆ లోపాలను కనుక మనం చూస్తే, ఆ వీడియోలను కూడా మనం చూస్తే అందులో ఏసీలు పనిచేయట్లేదు, లేకపోతే సిస్టమ్ పనిచేయట్లేదు, తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏసీ, తర్వాత ప్లేయరు, తర్వాత ముందున్నటువంటి టీవీ ఇవి పనిచేయట్లేదని చెప్పారు. కానీ మేజర్ గా సాంకేతిక పరమైన అంశాలను కూడా ఆ ప్యాసింజర్ పెద్దగా గుర్తించినట్లేరు. కాకపోతే ఆ ప్యాసింజర్స్ కి అసౌకర్యాన్ని కలిగించే అంశాలను మాత్రమే కొన్ని అందులో పేర్కొన్నారు. కాకపోతే ఇటువంటి సాంకేతిక లోపం వచ్చినప్పుడే ఈ ఏసీ సరిగా పనిచేయకపోవటం, లేకపోతే ముందున్నటువంటి యొక్క సిస్టమ్ పనిచేయకపోవటం, ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఫెయిల్యూర్ అవుతాయి. యాక్సిలరీ సిస్టమ్స్ అంటారు వీటిని. ఈ యాక్సిలరీ సిస్టమ్స్ ఫెయిల్ అవడానికి కూడా మేజర్ గా కొన్ని సాంకేతికంగా లోపాలు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. వాటిని సరి చేసుకొని ఉంటే బాగుండేది. వీటన్నిటిని గుర్తించి ముందుగా గుర్తించుంటే కూడా ఈ పెద్ద సాంకేతిక లోపాన్ని కూడా అవాయిడ్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు కారణం అయి ఉంటుంది,
ఈ యాక్సిలరీ యూనిట్స్ ఇవి పనిచేయకుండా పోవడానికి కారణం మెయిన్ యూనిట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది పనిచేయకుండా పోయినాయా అన్నది కూడా చూడాలి. ఆ కోణంలో కూడా ఇప్పుడు గుజరాత్ పోలీసులు ఏదైతే ఆకాష్ వర్ష ఇప్పుడు ఈ ఫోర్స్ చేశారో ఆ ఆకాష్ వర్షని గుజరాత్ పోలీసులు కూడా కాంటాక్ట్ అవుతున్నారు. అతని దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఆయన చేసిన ప్రయాణికుడు ఆకాష్ వర్ష ఇచ్చినటువంటి విజువల్స్ కూడా చూస్తే అంత డ్రీమ్ లైనర్ అని చెప్పుకోదగ్గ విమానంగా కూడా కనిపించట్లేదు. పైకి అంత పాత విమానం లాగా ఉంది. లోపల సీట్లు అవన్నీ కూడా చూస్తే పాత విమానం, అంటే ఒక 11 సంవత్సరాల విమానం, కానీ మెయింటెనెన్స్ అనేది సరిగా ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సరిగా మెయింటెనెన్స్ కూడా చేసినట్లుగా లేదు. సో సాంకేతిక లోపం అయితే